ఉత్తర కొరియా పాలక వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా యొక్క 9వ కాంగ్రెస్ సమావేశంలో కిమ్ జోన్ ఉన్ తిరిగి జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 22న జరిగిన పార్టీ కాంగ్రెస్ 4వ రోజు సమావేశంలో వేలాది మంది ప్రతినిధుల అచంచలమైన సంకల్పం, ఏకగ్రీవ కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారిక మీడియా KCNA వెల్లడించింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ పార్టీ కాంగ్రెస్ దేశ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. ఇది పార్టీ నాయకుడిని ఎన్నుకోవడంతో పాటు భవిష్యత్ విధానాలను ఖరారు చేస్తుంది. ఈ ఎన్నికలో కిమ్ జోంగ్ ఉన్ కు వ్యతిరేకంగా ఎవరూ పోటీ చేయలేదు. దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంపొందించడం, ప్రాంతీయంగా దేశ ప్రతిష్టను పెంచడంలో ఆయన చూపిన చొరవను పార్టీ నేతలు కొనియాడారు. ఈ సమావేశంలో పార్టీ నిబంధనలకు కొన్ని సవరణలు కూడా చేశారు. అయితే వాటి పూర్తి వివరాలను ఇంకా బహిర్గతం చేయలేదు. కిమ్ జోంగ్ ఉన్ 2011 నుంచి పార్టీతో పాటు సైన్యంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ 2016లో చైర్మన్ గా, 2021లో జనరల్ సెక్రటరీగా ఇప్పటికే పదోన్నతులు పొందారు.